స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు బలపడ్డావంటే దేవుని సన్నిధిలో నువ్వు గడిపవని అర్థం గనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపండి. ఆయన తప్పక నేను బలపరిచి తగిన ఆలోచన నీకు చెప్పి నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో దినము ఆయన దగ్గర మనము నేర్చుకోవలసిన వారమే ఉన్నాం గనక ప్రతి ఒక్కరూ ఆయన గుమ్మముల యొద్ద మనం నేర్చుకోవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకా కింద వచనానికి వెళ్తే, నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప త్రిప్పుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మీద కొట్టువాని వైపు రెండవ చెంప త్రిప్పుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పాను కదా, ప్రతి దినము దేవుని దగ్గర నేర్చుకోవలసిన వారేం. ఏమి నేర్చుకోవాలంటే క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడవడం అంటే ఈ ఉదయాన్నే దేవుడు గుర్తు చేస్తుంటే క్రీస్తు యొక్క మరి తగ్గింపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను మరి కొట్టిన వారిని కొట్టలేదు, ఉమ్ము వేసిన వారిని తిరిగి ఏం అనలేదు, నోరు తెరవలేదు. ఎవరి కోసం అంటే కేవలం నీ కోసం నా కోసమే ఆయన బలి అయిపోయినాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ క్రీస్తుకు మాదిరి అంటే మరి క్రీస్తుకు సాక్షులుగా మనల్ని జీవించబడినాడు ఈ భూమి మీద కనుక మరి తన సాక్షులుగా పిలుచుకున్న మనం ఎలా జీవించాలంటే మనము కూడా ఆయన బిడ్డల్లాగా ఆయనతో ఉండేలాగా ప్రతి ఒక్కరము మరి దేవునికి దగ్గరగా జీవించాలని, దేవునితో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆయన సాక్షులుగా జీవించడం అంటే మరి నిన్ను శపించి వారిని మనం దీవించగలుగుతున్నామా? మనల్ని మరి ఒక చెంప మీద కొడితే రెండో చెంప మరి వారి వైపు త్రిప్పగలుగుతున్నామా? లేదు కదా. మరి ఎంతకు భిన్నంగా మనం జీవిస్తున్నాం కనుక మరి అలా జీవించడం దేవుని చిత్తం కాదు, కానీ క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరము కూడా మరి మనం శపించు వారిని దీవించే వారిగా ఉండాలని, మనం శపించు వారిని మనం ఎప్పుడైతే దీవిస్తామో మరి మన పరమ తండ్రి యేసయ్య ద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, పరలోక రాజ్యానికి మరి హక్కుదారులుగా ఉండి మరి చేర్చబడతామని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలయ. మిమ్మల్ని శపించు వారిని దీవించమంటున్నాం. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమంటున్నా ప్రభా. అయా, మాలో తగ్గింపు దయచేయండి నాయన. మీరు ఏ విధంగా అయితే తగ్గించుకుని ప్రభా నాయన మా కోసం మరి సమస్త శ్రమలు సహించారో, మేమును నీ సువార్త సేవ నిమిత్తమే నాయన హింసించబడినా నాయన, దూషించబడినా, మరి ఏది చేయబడినా మేమును ప్రభా నా తండ్రి నాయన తగ్గించుకుని నాయన తను తగ్గించుకుని వాడు హెచ్చించబడునని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ మరి ఆ విధంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఇద్దరు రోగులు ఎవరైనా ఉంటే మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం పెట్టి గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి ఎవరెవరి అవసరతలతో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని తండ్రి. వైరల్ ఫీవర్స్ నైనా ఆయా రీతిలుగా హాస్పిటల్స్లో నైనా రకరకాలైన వ్యాధులకు గురే హాస్పిటల్స్లో ఉంటున్నాను ప్రజలందరినీ అయా మీరు కరుణించండి, కృప చూపించండి, దయ చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన నీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని, సంఘాలు సేవకులు ఉన్నారు వారందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థన ఎక్కువ వారందరి జీవితాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు తెచ్చండి, చదువుకుంటున్న బిడ్డలు తోడైండండి, ఎగ్జామ్స్లో తోడైండండి. అలాగే ప్రభా ఈ దినం ఎవరైతే
పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతయు నీ దయకిరీటాన్ని ఉంచి నాయన ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోకల్లో సమస్తములో మీరు తోడైన మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరచారని నమ్ముతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అలాగే మరి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని మరి మెండుగా దీవించును గాక. ఆమేన్.